ఎమ్మెల్సీ పట్టభద్రులతోటి ఎలక్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అలాగే ఆయన మీద దాడి చేయడం అనేది మేము బోడుప్పల్ ఫెడరేషన్ తరఫు నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇంతకుముందుకు మా గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోల్ రాములు గారు చెప్పిన విధంగా కంచం మంచం అనేది తెలంగాణ వాడుక భాషలో ఊతపదం. అది దానికి వారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు కంచం మంచం అనేది దాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించి వాళ్ళ పబ్బం కట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జైరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో కంచం పొత్తు మంచం పొత్తు అంటే మీ కులానికి మా కులానికి ఎలాంటి వివాహ సంబంధాలు ఉండేవి కదా, మీకు ఎందుకమ్మా 42% రిజర్వేషన్లు ఇవాళ మేము బీసీలను కొట్లాడితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందట ఇచ్చినటువంటి హామీ మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు దానికోసం కష్టపడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే నీకు సంబరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రోజు కూడా బీసీలను పట్టించుకున్నటువంటి వ్యక్తివి. ఇవాళ నీకు అంత ప్రేమ ఎక్కడ బీసీల మీద వచ్చింది అనే విషయం మీద నీకు మాకు ఏం సంబంధం ఉందని చెప్పేసి అడిగింది. దాన్ని కొంతమంది జాగృతి అనుచరులు ఈ విధంగా వక్రీకరించి కంచం మంచం అనేది అంటారు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దాని యొక్క వివరణ ఇది. దీన్ని దయచేసి జాగృతి కార్యకర్తలు కావచ్చు, జాగృతి పార్టీ కావచ్చు, గౌరవ కల్వకుంట్ల కవిత గారు కూడా గమనించాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు ఈ విధంగా దాడి చేసుకుంటూ పోతే మొన్న జరిగినటువంటి మహా న్యూస్ మీద కావచ్చు, ఈరోజు జరిగినటువంటి క్యూ న్యూస్ మీద కావచ్చు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద నువ్వు ఎలాంటి అణచివేత ధోరణి అవలంబిస్తాం అనుకుంటున్నావు? ఇంకా కూడా మీరు గవర్నమెంట్లో ఉన్నారని చెప్పేసి ఇలాంటి ధోరణి అవలంబిస్తున్నారా? దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికి కూడా, తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా దీన్ని ఉపేక్షించరు. మీరు ఇప్పటికైనా కూడా మీ నోరు దగ్గర పెట్టుకొని మీరు ఏ కార్యక్రమం చేస్తారో మీరు చూసుకోండి. కనీసం మీరు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ మీరు చేయనటువంటి పనులు ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇందిరా మిల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే నీకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతులకు 500 బోనస్, వడ్ల మీద బోనస్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంటే మీకు అది జీర్ణం కాక ఈరోజు ఎట్లయినా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, వాళ్ళు ఎవరైనా వ్యక్తిని బదనాం చేసిన రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మటుకు ఇవి కల్వరి పనులు. దయచేసి మీరు ఈ దాడులను అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు. తెలంగాణలో ఏ సమస్య లేనట్టు అంటే ఒకరినొకరిని ఏదో ఒక సామెత, పాత నానుడు ఉంటుంది, ఆ సామెత మీద ఏదో ఒక విషయం జరిగితే అదే పెద్ద ఇష్యూగా దాని మీద ఇది ఇప్పుడున్న సమాజం, మనం ఆటవిక సమాజంలో ఉన్నామా? వికృతి చేష్టలు ఏంటివి? ఒకరు ఏదైనా అంటే ఇలా వాళ్ళ మీద దాడి చేసేటివన్నా? ఇంకా దానికి మనకి ఈ కోర్టులు, న్యాయస్థానాలు ఇట్లాంటివి మనకి ఏమి లేవా? అంటే అవన్నీ వదిలేసి ఎవరైనా ఉంటే వాడి మీద ఆ విధంగా అటాక్ చేసేయటం అంటే ఇది కొంతమందికి ఎట్లా ఉందంటే, ఇంతకుముందు మనం ఏదో ఒక యాజిటేషన్లో ఉన్నాం, ఒక సాధన కోసం, ఏదో తెలంగాణ సాధన అనుకోండి, లేకపోతే బీసీ సాధన అనుకోండి, ఏదో అనుకోండి, దాని గురించి జరిగినప్పుడు కొన్ని ఆటవిక చేష్టలు చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేస్తారు. ఇంకా అదే విధంగా మనం ఆ బడిలోనే ఉన్నామా? ఇంకా అంటే అందులోంచి ఇంకా బయటికి రాలేదనుకోవాలా? అంటే ఇప్పుడు మీడియా ఛానల్ మీడియా మీద అటాక్ చేయటం అనేది అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇంకోటి ఈ ఉన్నారు ప్రజలకి, మన ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేవాళ్ళు, వారి మీద ఇటువంటి చర్యలు ఏమైనా తప్పు ఉంటే మీరు కోర్టులో చూసుకోండి, ఫిట్టింగ్ వాళ్ళకి నోటీసులు పంపించండి, ఏ విధంగా వేయండి. అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నదంతా కూడా ఆటవిక సమాజంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కులాల మీద, మతాల మీద, మీడియా మీద ఇట్లా చేష్టలు చూస్తూ ఉంటే మనం రాను ఒక అభివృద్ధి దిశలో వెళ్తున్నామా, ఒక మంచి సమాజ స్థాపన దిశలో వెళ్తున్నామా, మనం వెనక్కి వెళ్తున్నామా అనేది అర్థం కావట్లేదు. ఇది తెలుసుకుని మన చట్టాలు కూడా ఈ విషయాల్లో కొన్ని మార్పు చేసుకుని ఇట్లాంటివి జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ నేను థ్యాంక్ యూ. ఈరోజు తీన్మార్ మల్లన్న మీద కవిత యొక్క జాగృతి సంస్థ సభ్యులు వచ్చి ఆయన ఆఫీస్ మీద దాడి చేసి ఆయనను చంపాలి అనే ఉద్దేశంతో దాదాపు ఒక 100-150 మందికి వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది.
అయితే మాట్లాడిన ప్రతి వ్యక్తిని చంపుకుంటూ పోతే ఈ మధ్య వీళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే మాట్లాడిన వాళ్ళ మీద దాడి చేయడం. మొన్నటికి మొన్న మా టీవీ మీద కేటీఆర్ మనుషులను పంపించి ఆయన ఈరోజు కవిత వాళ్ళ మీద ఏదైనా అపవాదులు వస్తే అది తెలంగాణ సమాజానికే అపవాదం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈమె తెలంగాణ మొత్తం తల్లి లాంటిది అన్నమాట. ఈయన కేసీఆర్ ఒక తండ్రి లాంటి వాడు. ఇలా వాళ్ళ ఉద్దేశాలను బహిర్గతపరుస్తారు. ఇప్పుడు తెలంగాణ ఆమెను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆడపడుచులకు అవమానం, ఆమె లిక్కర్ దందా చేస్తే తెలంగాణ ఆడపడుచులకు అవమానం కాదా? అసలు భారతదేశ చరిత్రలనే లిక్కర్ దందాల టిఆర్ జిల్లబడ్డ ఒక హిస్టారికల్ మనిషి కూతురు. అది సిగ్గుసేటు, తెలంగాణ సమాజానికే తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుసేటు. అంత అవమానకరంగా తెలంగాణ ఇజ్జత్ తీసింది వాళ్ళు. అది కల్వకుంట్ల ఫ్యామిలీ నైజం. అది కేటీఆర్ అంతే. ఆఖరికి హరీష్ రావు కూడా ఈ దందాలలో ఉన్నాడు. కేసీఆర్ అయితే ఇక రాజే ఆయనే. ఈరోజు టెలిఫోన్ మొత్తం ట్యాపింగ్ ఎందుకైంది? వందలాది మంది వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి దాన్ని వాళ్ళ రాజకీయానికి లబ్ధికి వాడుకున్నారు. ఇంకా ఇల్లీగల్ పనులకు కూడా వాడుకున్నారు వాటినే. ఇలా అనేకమైన దుర్మార్గాలు చేసింది వాళ్ళు. ఏదన్నా తప్పుదారి వాళ్ళని మాట మాట్లాడితే ఎదురు దాడి చేయడం, కొట్టడం, తిట్టడం, లేకపోతే చంపడం, ఇవి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో సరే ఆయన ఏదైతే మీకు కంచం పొత్తు లేదు, మనకు మంచం పొత్తు లేదు అన్నదో, అది ఆమె లేడీ అయ్యేపటికే దాని ఉద్దేశాన్ని ఆమె ఆపాదించుకుంటాను తప్పితే తెలంగాణలో కంచం పొత్తు మంచం పొత్తు అనేది వాళ్ళ క్యాస్ట్ పరంగా ఆ కులానికి ఈ కులానికి ఏం సంబంధాలు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు జరిగాయి కదా అనేది అక్కడ ఉద్దేశం, ఆ పద ఉద్దేశం తప్పితే ఆ కంచం పొత్తు అంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏమవుతుంది? మంచం పొత్తు వస్తుంది, కంచం పొత్తు కూడా వస్తుంది. దాన్ని పట్టుకొని వేరే ఉద్దేశం చేయడం తప్పు. అట్లాంటి మన తెలంగాణ పదాలలో చాలా పదాలు ఎన్నో ఉన్నాయి, పూత పదాలు. వాటి అన్నిటిని చెప్పుకుంటూ వాటిని ఏదో మళ్ళీ తప్పులు పట్టుకుంటూ దాని మీద పేరు చెప్పి దాడి చేయడం అనేది అమానుషమని మేము తీవ్రంగా ఖండిస్తాము. దాని నిన్న మళ్ళీ మాట్లాడుతూ నీకు మాకు ఏం సంబంధం అమ్మా, నువ్వు 0.004% కూడా లేవు మీ జనాభా, ఓన్లీ వెల్లమల్లి జనాభా. మేము 93% ఉన్నటువంటి బీసీలము. మేమందరం కూడా మేము కొట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము చేసుకుంటుంటే ఏదో నేనే సాధించి పెట్టినా అని చెప్పి నువ్వు నీవి చేసుకుంటున్నావు, ఏదో దండాలు చేస్తున్నావు, ఫేక్ దండాలు. అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక దండాలు చేస్తున్నావు. ఇవన్నీ డ్రామాలు ఎందుకు? ఇవన్నీ చేస్తున్నావు? మీ నాన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు. ఇంకా ఏనాడైనా మీ నాన్నను ప్రశ్న అడిగినవా? బీసీలకు 42% ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు 42% రిజర్వేషన్ కల్పించాలని ఏనాడైనా పోరాటం చేసినావా? అది చేసి ఉంటే అందరూ కూడా దాన్ని హర్షించేవారు. ఎప్పుడైనా పూలే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీ అది సెక్రటరియట్లో అని చెప్పి అడిగినావా? ఎప్పుడు కూడా అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వము చేసి దాన్ని కేంద్రానికి పంపింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సన్నద్ధమవుతాం. ఈ సందర్భంగా నిన్న మల్లన్న మాట్లాడుతూ నీకు మాకేం కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, నువ్వు మా గురించి నువ్వేంటి మాట్లాడుతున్నావు, నీది నువ్వు చూసుకోమని చెప్పి అది తెలంగాణలో వాడుక భాషనే అండి. దాన్ని వాడుక దాన్ని తప్పు పట్టడానికి ఎలాంటి వీలు లేదు. చూడండి, ఆ వీడియోలు చూడండి, ఆయన మాట్లాడేది కూడా చూడండి. దానికి నువ్వు ఏదో చేసి నీ కార్యకర్తలను పంపించడం అనేది నువ్వు వచ్చి ఇక్కడ మరి జాగృతి కార్యకర్తలం అని చెప్పి కండువాలు వేసుకుని వచ్చి దాడి చేయటం అనేది హేయమైన చర్య.
దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా నీకేమైనా అట్లా తప్పు అనిపిస్తే, నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు లీగల్ యాక్షన్ తీసుకో, నోటీసు పంపి, కోర్టులో కేసు అయ్యి, చట్ట ప్రకారం శిక్ష చెప్పి. అంతేగాని దాడి చేయటం అనేది ఏంటి? ఇంకా మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా? చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు తీర్మాన మండలం మీద 39-40 కేసులు పెట్టి జైలుకు పంపించిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. వ్యక్తులు ఎవరైనా సరే పార్టీలు ఏదైనా సరే మాకు సంబంధం లేదు. ఇక్కడ ఈ దాడి చేయటం అనేది మాకు ముఖ్యమైనటువంటి అంశం. ఈ దాడి చేయటాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, కవిత గారు, మీరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఇంతో అంత కొద్దిగా ఎమ్మెల్సీ చేసిన, ఎంపీ చేసిన కొద్దిగా అవగాహన ఉండాలి. ఏం చేస్తున్నావో నీకు ఒక సోయి అనేది ఉండాలి, ఒక హోష్ అనేది ఉండాలి. నీకు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాను అన్ని డ్రామాలు చేస్తే తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు. అనేక ఉద్యమాలు చేసి సాధించుకునే తెలంగాణ ఇది, చైతన్యవంతమైనటువంటి జనాభా ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ. ఈ తెలంగాణ ప్రజలు, అందులో బీసీలు, మరి అంత వాళ్ళు ఇట్లా నీ మీద దాడి చేస్తే ఎక్కడ ఉంటావు అన్నారు. నిజంగా నువ్వు ఒక 50 మంది 60 మంది నీ గుండగాలను లేకపోతే నీ పెంపుడు కుక్కలను పంపించి దాడి చేస్తే బీసీల మీద జరుగుతుంది, ఇంకా ఓసీల మీద జరుగుతుంది, ఇంకా వేరే మీద జరుగుతుంది. ఇట్లా ఈ దాడి చేయడం అనేది ఏం చర్య? ఇది తెలంగాణ కల్చర్ కానే కాదు. అణచివేత ఉంటే అణచివేతకు ప్రతిరూపంగా ప్రతిఘటన ఉద్యమాలు వచ్చినాయి. మనకు రజాకారుల ఉద్యమం వచ్చినప్పుడు కమ్యూనిస్టు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేశారు. ఎప్పుడైనా ఒక ఉద్యమం అణచివేయడానికి ఉద్యమాలు తీస్తే ప్రజలు బాధలు గురవుతున్నప్పుడు దాని ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి తప్ప కక్షపూరితమైనటువంటి వాతావరణం తెలంగాణ ప్రజలలో ఉండదు. వాళ్ళందరూ తల ఒక కర్ర తీసుకొని ఉంటే ఎక్కడుంటారని నేను అడుగుతున్నాను. నువ్వు, మీ అయ్య, మీ అన్న, మీ బావ, మీ వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇంక పరువు తీసినావు నువ్వు తెలంగాణలో. ఈ అనేక రాష్ట్రాల్లో అగ్గి పుట్టింది నీ పాదం పెడితే ఐరన్ లెగ్ లాగా నువ్వు ఈడవైన లిక్కర్ స్కాము. అసలు టీఆర్జీఎల్లో ఒక తెలంగాణ మహిళ పడడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి, సౌత్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ పరువు తీసినావు నువ్వు. ఇటు ఢిల్లీలో పోయి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, సిసోడియాను వాళ్ళందరూ కూడా తీసుకుని వాళ్ళు జైలు వేసి ఇప్పుడు కేరళలో నడుస్తుంది నీ వల్ల. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కూడా అంతా బూడిద అవుతున్నది కదా. ఐరన్ లెగ్ మనిషి నువ్వేంటి మాట్లాడేది, నువ్వేంటి ఉద్యమాలు చేసేది? వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే సఫరింగ్ క్లాసెస్ వాళ్ళంతా, బాధపడే వర్గాలు, కష్టపడి కష్టం చేసి సంపాదిస్తే మీరు తిన్న వర్గాలు మీరంతా. మీరు ఉద్యమాలు చేయటం విచిత్రంగా ఉంది. అసలు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా? మీ అన్న పాల్గొన్నాడా? మీరు ఏదో పెద్ద మనిషి లాగుండి అమాయకులైనటువంటి వాళ్ళు సుమారు 1300-1400 మందిని మరణాన్ని కారకుండా అయ్యిండు. కానీ అది ఉద్యమం జరిగిపోయింది. ఇంకా మీరు అదేవిధంగా ఈ భాష మార్చుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఖచ్చితంగా దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలి. దాడులకు వ్యతిరేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఏసీపీ తదితర వాళ్ళందరూ రాకపోతే ఇలా తీర్మానం హత్యకు గురయ్యేవాళ్ళు. కాబట్టి మేము ఈ సందర్భంగా కవితకు తెలియజేసి, కవిత కానీ ఎవరైనా దాడి చేయాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మీరు విరమించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ముందరికి వెళ్ళండి. అంతేగాని మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తాం, కొడతాం అంటే ఆ రోజులు లేవు ఇప్పుడు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఒకవేళ ఈ విధంగానే కంటిన్యూ చేసినట్టయితే తెలంగాణలో మీకు ఉనికి లేకుండా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.